ప్రైజ్ ది లార్డ్. ఇది మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 14-15 చదువుకుందాం. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళుదాము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయము మీ ముందుకు దేవుని వాక్యంతో రావడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జీవిత యాత్రలో మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. మనం ఇక్కడ ఈ భూలోకంలో పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు కూడా పరదేశులు, యాత్రికులై ఉన్నారు. కనుక ఈ గుడారాలని విడిచిపెట్టి వెళ్ళాల్సిన సమయం ఎప్పుడు వస్తుందో మరి తెలియదు. వేల మందిలో ఒకరికో ఇద్దరికో దేవుడు చెప్తే చెప్పొచ్చు, ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్తావు అన్నట్టుగా. ఈ గుడారమును నేను వదిలిపెట్టి వెళ్ళాల్సిన సమయం వస్తుంది అని పేతురు గారు అన్నారు. జనరల్గా చెప్పేంతవరకు పర్టికులర్ డేట్ గురించి చెప్పలేదు. ఈ గుడారాన్ని విడిచిపెట్టిపోయే లోపు పేతురు గారు అన్నమాట, నిర్మలమైన మీ మనసులను రేపాలి. ఐ వాంట్ టు స్టిర్ యువర్ మైండ్స్, ప్యూర్ మైండ్స్. దేంతో రేపాలి? మీకు రోషం పుట్టించాలి అని పౌలు అన్నాడు రోమాపత్రిక 11వ అధ్యాయం. దేంతో మీకు రోషం పుట్టించాలి, దేంతో మిమ్మల్ని రేపాలి? వాక్యము చేతనే. మీరు నేర్చుకొనినా, మీరు వినినా, మీరు ఆచరిస్తున్నటువంటి, మీరు స్థిరపడి ఉన్నటువంటి సంగతుల్లో ఆ సంగతులను చెప్పి, వాక్యపు సంగతులు చెప్పి, అప్పట్లో వారు కొత్త నిబంధనని లేకపోతే సువార్తల్ని వాడేవాళ్ళు కాదేమో, ఎందుకంటే సువార్త లేక పుట్టుక అప్పుడప్పుడే జరిగింది కనుక. పాత నిబంధన మాత్రం అందుబాటులో ఉంది. ప్రవక్తల పుస్తకాలు, కీర్తన గ్రంథము, ధర్మశాస్త్రం అందుబాటులో ఉంది. కీర్తన గ్రంథము అనగా ఒక కీర్తనే, ప్రతి భాగం మొత్తాన్ని ఉద్దేశించి కాదు. ఆ కీర్తన గ్రంథము, ధర్మశాస్త్రము 5 పుస్తకాలు, 1 ఒక 5 6 ప్లస్ చిన్న ప్రవక్తలు 12, పెద్ద ప్రవక్తలు ఒక 4, మొత్తం 16. 16 ఒక 6 22 పుస్తకాలు. 39లో అనగా పాత నిబంధనలోని 39 పుస్తకాల్లో 22 పుస్తకాల వరకు ఆ రోజుల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అంటే దాన్ని వాళ్ళు వాడడం ఆరంభించారని అర్థం చేసుకోవచ్చు. సరే, దేవునికి స్తోత్రం. వాళ్ళని రేపాలి, మనం రేపుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు వాక్యం చేత హెచ్చరించుకోవాలి, ఎగ్జార్ట్ చేసుకోవాలి, ఉపదేశించుకోవాలి ఒకరికొకరికి. వాళ్ళకి తెలిసింది ఎక్కువ తక్కువ అనే ఆలోచన లేకుండా, నాకు తెలిసిందని నేను చెప్తాను, అతనికి తెలిసింది అతను నాకు చెప్తాడు, నాకు తెలిసింది నేను ఆమెకు చెప్తాను, ఆమెకు తెలిసింది నాకు చెప్తాను. ఒకరికొకరు ఇలా చెప్పుకుంటూ ఉపదేశించుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము నిన్నటి దినం అనగా నిన్నటి ఎపిసోడ్లో కొన్ని మాటలు, ఫ్యూ వర్డ్స్ ఆఫ్ జీసస్, 4 వేరు మాటలు, 4 విధాలైనటువంటి యేసు మాటలు, వాటి గురించి మనం ఆలోచించాం. ఆయన మాటలు జవాబుతో కూడుకున్నవి, ఆయన మాటలే జవాబులు. మానవుని యొక్క మాటలు ప్రశ్నలు అయితే దేవుని యొక్క మాటలు జవాబులు. మానవుని యొక్క మాటలు తాళపు కప్పలైతే దేవుని మాటలు తాళపు చెవులు. తాళపు కప్ప తాళపు చెవిని ఏం చేయలేదు, కానీ తాళపు చెవే తాళపు కప్పను తీయగలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా సమస్యలు, మానవుని యొక్క మాటలు సమస్యలేమో, కానీ దేవుని మాటలు పరిష్కారాలు. సమస్యకు నీడలాంటిది పరిష్కారం. సమస్య ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. శోధన ఉంటుంది, శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది అని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అన్నాడు. దేవుడు అనుమతించిన శోధన ఉన్నప్పుడు దేవుడు చూపించాలనుకున్న దాచి ఉంచిన మార్గం కూడా ఉంటుంది. దేవుడు అనుమతించిన శోధన వాళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళని మింగివేయాలని, కబలించి వేయాలని ఎదురు చూస్తున్నటువంటి ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, ఐగుప్తు సైన్యం, ఈ రెండింటి మధ్యలో ఇరుకునబడిపోయారు వాళ్ళు. ఇక కుడి వైపుకైనను ఎడమ వైపుకైనా తిరగాలి.
వద్దు, ముందు నుంచే వెళ్ళమన్నట్టుగా దేవుని స్వరం మోషే ద్వారా ప్రజలకు వినబడుతుంది. ఎలా వెళ్తాం ముందుకి? సముద్రం ఉంది, అది కాలువ కాదు, పిల్ల కాలువ కాదు, దాన్ని దాటి వెళ్ళాలి. అనగా దేవుడు సమస్యను అనుమతించాడు, శోధన అనుమతించాడు. కానీ అదే సమయంలో నీ కర్రను చాపు, నడవమని చెప్పు. ప్రార్థించడం వద్దు, ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన పని కాదు, సమయం కాదు, ఇది నడవాల్సిన సమయం. ప్రభు ఏర్పాటు చేసిన మార్గాల్లో నడవాల్సిన సమయం. దిస్ ఈస్ ద టైమ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు వీప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అనగా ప్రార్థన చేయొద్దని కాదు నా మాటలేక ఉద్దేశం. మోషేతో దేవుడు చెప్పు, నువ్వు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? మొరపెడుతున్నావు అంటే నేను దాచి ఉంచినట్టు మార్గము మరుగై ఉంది కాబట్టి మొరపెడుతున్నావు. ఆ మార్గాన్ని చూస్తే ఆ మార్గం గుండా నడవడానికి నీ చేతిలోని ఆ కర్రను వాడుకుంటావు. మ్యాజికల్ స్టిక్ కాదు అది. ఆ కర్రలో దేవుని శక్తి వచ్చింది. కర్రకి దేవుడు శక్తిని ఆపాదించాడని కాదు, కానీ కర్రను పట్టుకున్న వానిలో దేవుని శక్తిని అనుగ్రహించడం ద్వారా ఆ కర్రలోనికి దేవుని శక్తి వచ్చింది. కర్ర ద్వారా కార్యాలు జరిగాయి. కర్ర చాపాడు, కానీ కార్యం జరిగించింది మాత్రం దేవుడే. మోషే కర్ర చాపాడు, కర్ర చాపబడింది, కర్రను చాపింది మోషే, కానీ కార్యము జరిగించింది దేవుడు. కర్రలు చాలామంది చాపింటారు, కర్రలు చాపినంత మాత్రాన కార్యాలు జరుగుతాయని గ్యారంటీ లేదు. దుప్పటి తీసుకొని కొట్టినంత మాత్రాన కార్యం జరగాలనే రూల్ ఏం లేదు. దుప్పటి ఉంది, మడత పెట్టబడిన దుప్పటి ఉంది, ఆ దుప్పటిని పట్టుకున్న చెయ్యి ఉంది. దుప్పటి కాదు, దుప్పటిని పట్టుకున్న చెయ్యి కాదు, కానీ దీని వెనకాల ఒక అదృశ్యమైన హస్తం, చీల్చినటువంటి యోర్దానును చీల్చినటువంటి ఎర్ర సముద్రాన్ని చీల్చిన అదే అదృశ్యమైన హస్తం యోర్దానును కూడా చీల్చగలిగింది. దేవుడు యోర్దానును లేకుండా చేయలేదు, ఎర్ర సముద్రాన్ని లేకుండా చేయలేదు. ఒక్క ఎర్ర సముద్రాన్ని రెండుగా చేశాడు. అంటే రెండు ఎర్ర సముద్రాలని కాదు, ఒక్క యోర్దాను రెండుగా చేశాడు, రెండు పాయలుగా, రెండుగా విభజించాడు. ఒక్కటిగా ఉన్నప్పుడు దాన్ని ఎలా డివైడ్ చేయాలో మనకు అర్థం కాదు, కానీ దేవుడు దాన్ని డివైడ్ చేశాడు. వాక్యమంతా ఒక్కటిగా ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, దాన్ని డివైడ్ చేసుకుంటున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. డివైడ్ అండ్ రూల్ కాదు, డివైడ్ అండ్ రిజాయిసింగ్ రూల్. అది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి నియమం లోకములో ఉందేమో, డివైడ్ అండ్ రిజాయిస్ అనేటు రూల్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనేటు రూలు ఆత్మీయ సంబంధమైన ప్రపంచానికి సంబంధించింది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. కాబట్టి దేవుడు చేసేటువంటి కార్యములన్నీ గంభీరమైనవి, అవి శాశ్వతములైనవి, అవి అద్భుతమైనవి. కాబట్టి దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి. జవాబులు అని చెప్పుకున్నాం. యేసు మాటలు జవాబులు, యేసు మాటలు జరిగిన సంగతులు, హ్యాపెనింగ్స్, ఆన్సర్స్, హ్యాపెనింగ్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ థింగ్స్, ఫ్యూచర్ థింగ్స్ అండ్ ద థింగ్స్ ఫర్ ద పీపుల్, ద వర్డ్స్ ఫర్ ద పీపుల్. యేసు మాటలు ప్రజల కొరకైనటువంటి ఒక సందేశం, జనుల కొరకైనటువంటి ఒక సందేశం, జనుల కొరకైనటువంటి వాక్కులు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు యొక్క మాటలు, కొన్ని మాటలని మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. యేసు మాటలు, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం, అనగా ఈ వాక్య పరిచయలోకి ముందుకు సాగుదాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ సందేశం మీరు చూస్తున్న సమయానికి నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో పరిచయం చేస్తూ 3 రోజుల పరిచయం జరిగించడానికి నేను హైదరాబాద్ వచ్చాను. కనుక నా కొరకు నాతో ఉన్న బృందం పాస్టర్ శైలస్ కుమార్ గారు నర్సరావుపేట, పాస్టర్ ఎన్ రాజు గారు ములపర్రు వెస్ట్ గోదావరి, వీరి కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక బృందం సిస్టర్ యానీ నీలిమ గారు, బ్రదర్ జే పీటర్ గారు, పాస్టర్ పి సంతోష్ కుమార్ గారు. పరిచర్య జరుగుతుంది. పరిచర్యకి అనేక మంది సహకారులు కావాలి, మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మన సమయం కొద్దిగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా ఉంది అంటే ఇంచుమించు మన ముందు ఉన్నటువంటి సమయం ఇంకో 17 నిమిషాల సమయం. 17 నిమిషాల సమయంలో మనం 4 విషయాలు ఆలోచించాలి, కనుక 4 పాయింట్లు ఉన్నాయి. మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 14-15 వచనాలు. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 11th చాప్టర్ వర్డ్స్ 14 and 15. కావున యేసు లాజరు చనిపోయాను. కావున యేసు లాజరు చనిపోయాడు. మీరు నమ్మునట్లు. లాజరు ఎందుకు చనిపోయాడని చెప్పలేదు. లాజరుకి వ్యాధి వచ్చింది, కారణం చెప్పాడు. లాజరు చనిపోవడానికి అప్పుడు కారణం చెప్పడం లేదు, కారణం కూడా ఉంది. లాజరు చనిపోయెను. మీరు శిష్యులారా, మీ 12 మంది ప్రశ్నించిన శిష్యులారా,
యూదయాకు వెళ్ళడానికి భయపడుతున్నటువంటి శిష్యులారా, స్తోత్రం, నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను. నేను కానీ అక్కడ కానీ ఉండింటేనా రోగిగా ఉన్న లాజరు బాగా ఉండేవాడు, చనిపోయిన వెంటనే తిరిగి లేచిన లాజరు బతికుండేవాడు. కానీ ఇప్పుడు 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు బతకాలి. ఒక గొప్ప అద్భుతం చూడాలి. రోగం తగ్గడం కన్నా చనిపోయిన తర్వాత లేవడం ఒక అద్భుతం. చనిపోయిన, స్తోత్రం, 4 రోజుల తర్వాత ఇక లేవడం కూడా అది సూపర్ మిరకిల్. దేవుని స్తోత్రం. నెట్లో చూసినప్పుడు ఎక్కువ కాలం శవంగా ఉండి బతికిన వాళ్ళు ఎవరంటే ఎవరో ఫిలిప్పైన్స్లో, మలేషియాలో ఎక్కడ మరి ఒక వ్యక్తిని గురించి రాయబడింది. అతను 2.5 గంట క్రితం చనిపోయాడు. 2.5 గంట తర్వాత అతను తిరిగి లేచాడు. ఏం జరిగిందో ఏంటో మరి వాటి వివరాలకు మనం వెళ్ళలేదు. కానీ 2.5 గంట అతను మ్యాక్సిమం డెడ్గా ఉన్నాడు. కానీ లాజరు 2.5 గంట కాదు, 2.5 రోజు కాదు, 4 రోజులు. గాడ్స్ పవర్ మెడికల్ సైన్స్ కన్నా, మన వైద్య శాస్త్రం కన్నా దేవుని యొక్క శక్తి ఎన్నో రెట్లు గొప్పది. ఒక్క రోజులోపు జరిగినటువంటి చనిపోయినటువంటి బాడీని తిరిగి బతికించింది వైద్య శాస్త్రం. కానీ 4 రోజులు నిర్జీవంగా ఉన్నటువంటి ఒక నరుని దేహాన్ని దేవుడు ఉజ్జీవింపజేశాడు, రివైవ్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా వైద్య శాస్త్రం కన్నా 1000 రెట్లు శక్తివంతమైనది దేవుని వాక్యం, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అయినటువంటి యేసు, లేకపోతే దేవుని కుమారుడు, లేకపోతే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు వాడుక భాషలో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 14-15 వచనాలు మన మూల వాక్యం అది. అప్పుడు యేసు స్పష్టంగా లాజరు చనిపోయాడు, నేను అక్కడ లేనిది మంచిదై ఉంది, మీకోసమే అలా జరిగింది, మీరు నమ్మాలని నా ఉద్దేశం. ఇప్పుడు అక్కడికి వెళదాం అని అన్నాడు. చాలండి. 14వ వచనం. Then Jesus therefore said to them clearly, Lazarus is dead, and for your sakes, 15, for your sakes I am glad that I was not there, so that you may believe. Nevertheless let us go to him. మీ విశ్వాసపు యొక్క స్థాయి తక్కువగా ఉంది. మీ విశ్వాసం అధిక విశ్వాసం కాదు, అల్ప విశ్వాసమే. మీ విశ్వాసపు స్థాయి ప్రమాణం లేదంటే దాని యొక్క స్టాండర్డ్, దాని యొక్క మోతాదు పెంచాలంటే కొద్ది డిలే కావాలి, కొద్ది ఆలస్యం కావాలి. ఆలస్యం జరిగినప్పుడు అనర్థం జరిగింది, అనర్థము వెనకాలే అద్భుతం జరిగింది. ఒకటి ఆలస్యం జరిగింది, ఆలస్యం జరిగినప్పుడు అనర్థం జరిగింది, అనర్థం జరిగిన తర్వాత అద్భుతం జరిగింది. ఆలస్యం జరిగింది, 12 సంవత్సరాల పాప చనిపోయింది. ఆలస్యం, అనర్థం. కానీ ఆలస్యము అనర్థము తర్వాత ఒక అద్భుతం జరిగింది. 12 సంవత్సరాల పాప తలి తాక్కుమి చిన్నదానాలేమ్ము అని చేయి పట్టుకోగానే లేచింది. స్తోత్రం. దేవుని శక్తి, దేవుని కుమారుని శక్తి ఆ నిర్జీవ దేహంలో ప్రవహించింది. దేవుని శక్తి ఒక నదిలాగా ఎండినటువంటి లేకపోతే నిర్జీవమైనటువంటి ఆమె దేహములోకి, లేకపోతే ఆ పిల్లవాని యొక్క పాడెలోకి ప్రవహించింది. దేవుని శక్తి ప్రవహించింది. స్తోత్రం. గాడ్స్ పవర్ జస్ట్ ఫ్లోన్ into the dead body, into the tomb, లేకపోతే into the ఎక్కడైనా కావచ్చు, ఎనీవేర్. గాడ్స్ పవర్ జస్ట్ ఇట్ స్ట్రీమ్డ్ డౌన్. స్తోత్రం. దేవుని శక్తి ప్రవహించింది. స్తోత్రం. యాజ్ ఎ రివర్ ఇట్ ఫ్లోస్ into the bodies, into the physical bodies, into the human bodies. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను యోహాను సువార్త 11వ అధ్యాయము 13-14 వచనాలు. దెన్ జీసస్ మేడ్ ఇట్ ప్లెయిన్ టు దెమ్. వారందరికీ దీని గురించి స్పష్టంగా చెప్పాడు, ఒక అవగాహన ఇచ్చాడు. వినండి, స్పష్టంగా చెప్తున్నాను నేను. లాజరస్ అవర్ ఫ్రెండ్, మన స్నేహితుడైనట్టు లాజర్, హీ ఈజ్ నో మోర్, చనిపోయాడు. హీ పాస్డ్ అవే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఫర్ యువర్ సేక్, మీకోసం, మిమ్మును బట్టి ఐఎమ్ గ్లాడ్, నేను అక్కడ లేను, అక్కడ ఉండలేదు. వాడి మరణ సమయంలో నేను అక్కడ లేను, వాడి భూస్థాపన సమయంలో లేను, వాని ఆదరణ కూడిక లాంటి ఆ కార్యక్రమ సమయంలో నేను లేను. బికాస్ వై, ఎందుకు? నౌ యూ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ టు సీ హూ ఐ యామ్.
నేనెవరినో మరొక పర్యాయం మీరు తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. మరలా చదువుతున్నాను. బికాస్ నౌ, ఇప్పుడు ఇలా ఆలస్యం చేయడం వల్ల, నేను ఆనందించడం వల్ల, నేను అక్కడికి వెళ్ళకపోవడం వల్ల, మనము ఉన్న చోట నిలిచి ఉండడం వల్ల ఏం జరిగింది అంటే, మీరు నమ్మునట్లు, మీకు నమ్మకం లేదని కాదు, ఉంది, మీరు ఇంకా ఎక్కువగా నమ్మునట్లు మీరు నమ్మాలి. స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యోహాను సువార్త ఎందుకు రాశారో రాయబడింది. నమ్మునట్లు. నమ్మి ఎవరిని నమ్మాలి? వస్తువులను కాదు, వ్యక్తిని నమ్మాలి. వ్యక్తులను కాదు, వ్యక్తిని నమ్మాలి. యేసు అనే వ్యక్తిని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మునట్లును, నమ్మి ఆయన నామములో జీవము పొందినట్లును ఇవి రాయబడిన. నమ్మాలి, జీవం పొందాలి. స్తోత్రం. మీరు నమ్మునట్లు, మీరు నమ్మితే మీకు జీవం వస్తుంది. లాజరు నమ్మలేడు, చనిపోయాడు. దెర్ వాజ్ నో పాసిబిలిటీ ఫర్ లాజరస్ టు బిలీవ్. లాజర్ అనే వ్యక్తి పక్షాన విశ్వసించేటువంటి అవకాశం మరియకో, మార్తకో, శిష్యులకో ఎవరికైనా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మరలా చదువుతున్నాను. బికాస్ నౌ యూ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ టు సీ హూ ఐ యామ్, సో దట్ యూ విల్ లెర్న్ టు ట్రస్ట్ ఇన్ మీ. నేను ఎవరినో మరొకసారి మీరు తెలుసుకున్నట్లయితే నన్ను ఆశ్రయించడం మీరు నేర్చుకోగలరు. నన్ను ఆశ్రయించడం మీరు తెలుసుకోగలరు, గ్రహించగలరు. కమ్ లెట్స్ గో అండ్ సీ హిమ్. పదండి, వెళ్ళిపోదాం, పండి. స్తోత్రం. హల్లెలూయా. అతడు నిర్జీవంగానే నష్టం లేదు, అతనిలో జీవం వస్తుంది. నింగి నుంచి అతనికి నిర్జీవ దేహములోకి నింగి నుండి జీవం వస్తుంది అన్నట్టుగా యేసు ప్రభు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ చూడండి, చనిపోయిన లాజరులు. లాజర్లు ఏకవచనం కాదు, బహువచనం. లాజరు కాదు, లాజరులు. అదేంటిది? ప్రింటింగ్ మిస్టేకా, టైపింగ్ మిస్టేకా? కాదు, కావాలనే అలా టైటిల్ అలాగే. చనిపోయిన లాజరు. లాజరు ఒకడే కాదు, చనిపోయిన వాళ్ళు. యేసుక్రీస్తు కాలములో అనేక మంది చనిపోయారు. అందరినీ యేసుక్రీస్తు బతికించలేదు. ముగ్గురునో లేకపోతే 10 మందినో, లేకపోతే ఎంతమందిని బతికించారో కరెక్ట్ ఫిగర్ మనకు. ముగ్గురు అనేది మాత్రం బైబిల్లో 4 సువార్తలో ప్రస్తావించబడింది. కానీ యేసు ఇంకనూ ఇతర అనేకమైన సూచక్రియలు చేశాడని దేవుని వాక్యంలో రాయబడింది. అనేకమైనటువంటి నిదర్శనములు, ప్రమాణములు వారికి చూపించాడు అని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, యేసు ప్రభు కాలములో ముగ్గురే లేచారు అని అంటున్నప్పుడు, ఏలియా కాలములో విధవరాలు అనేక మంది ఉన్నప్పటికీ ఒక్క విధవరాలి దగ్గరికి, ఒక నెల ఒక విధవరాలు, ఇంకో నెల ఇంకో విధవరాలు, ఇంకో నెల మరొక విధవరాల దగ్గరికి కాదు, ఒక్క విధవరాల దగ్గరికి పంపబడ్డాడు. ఎలీషా కాలములో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, అనేక మంది విధవరాలు ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో, అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో. లేకపోతే సిరియా దేశంలో కూడా అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు అనుకుందాం. సిరియా దేశంలోనూ ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. సో వాట్? కానీ ఒక్క నయమాను మాత్రమే, ఒక్క నయమానే, ఒక్క విధవరాలే. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మాత్రమే. స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త ప్రకారము ఒక్క వ్యక్తి అనగా లాజరు ఒక్కడే తిరిగి లేపబడ్డాడు. నాయును విధవరాలు కుమారుని యొక్క ప్రస్తావన లేదు. సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె యొక్క ప్రస్తావన లేదు. స్తోత్రం. 2 పురుషుల్ని, ఒక బాలికని, ఒక బాలుణ్ణి, ఒక యవనస్తుణ్ణి. దేవుని స్తోత్రం. దేవుని కుమారుడిని యేసు ప్రభు లేపినటువంటి ఉదాహరణలు మనం చూస్తున్నాం. చనిపోయిన లాజరులు. లాజరు మనకు ఒక మోడల్గా ఉన్నాడు, లేకపోతే ఒక టైప్గా ఉన్నాడు, ఒక ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నాడు. లాజరులు ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. లాజరు లాంటి వాళ్ళు ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మొట్టమొదటి విషయం, లాజరు ఎలా చనిపోయాడు? చనిపోయిన లాజరులు. చనిపోవడానికి కారణం ఏంటి? 11వ అధ్యాయము 14వ వచనం, అతడు అనారోగ్యముతో చనిపోయాడు. అనారోగ్యంతో చనిపోయాడు. ఎటువంటి అనారోగ్యం ఏంటో ఇక్కడ మనకు ప్రస్తావించబడలేదు. దీని గురించి బైబిల్ పండితులు లేకపోతే యూదా సంబంధమైనటువంటి ఆ స్టోరీస్లో రాయబడి, సెప్సిస్ అనేటువంటి ఒక వ్యాధితో అతను బాధపడ్డాడని, బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడ్డాడని, బ్లడ్లో ఆక్సిజన్ అందక బాధపడ్డాడని. స్తోత్రం. అతనికి వచ్చింది ఏ వ్యాధి అనేది ప్రాముఖ్యం కాదు. అతనికి వ్యాధి వచ్చింది వాస్తవం, అతనికి మరణం వచ్చింది వాస్తవం. కానీ వ్యాధి, మరణం తర్వాత పునరుత్థానం జరిగింది అనేది మరింత ఎక్కువైన వాస్తవం. స్తోత్రం. నీకు ఏమైనా జరగవచ్చు, జరిగిన తర్వాత ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది అత్యంత ప్రాముఖ్యం.
మనకు కష్టాలు నష్టాలు రావచ్చు, లోకముతో పోరాటం జరగవచ్చు, కానీ లోకం మీదకి విజయం ఫైనల్గా కనిపిస్తుంది. ఫైనల్లీ ఇట్ ఈస్ ఫినిష్డ్ అని యేసుప్రభు అన్నట్టుగా మనం ఇట్ ఈస్ ఫినిష్డ్ టెటెలస్టాయ్ అని అనకపోయినప్పటికీ కూడా అన్నట్లుగా మన జీవితాలు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మనం అనకపోయినా పాడకపోయినా, స్తోత్రం హల్లెలూయా, మనం విజయపు కేకలు వేయవచ్చు. విజయపు కేకలు మన చేత వేయించగలడు. లాస్ట్కి ఓడించబడేటువంటి శత్రువు మరణమే అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాయబడింది. స్తోత్రం. 1 లాజరు అనారోగ్యంతో చనిపోయాడు. దేవుని స్తోత్రం. అనారోగ్యంతో చనిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. స్వస్థతలు అనుభవించకుండా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. లాజరుకి ఎటువంటి స్వస్థత లేకుండా లాజరు చనిపోయాడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో లాజరు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు కాదు, లాజరు కూడా ఈ ఇద్దరు రోగంతో చచ్చిపోయాడు. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. మీరు నమ్మునట్లు, లాజరు చనిపోయాను, ఓకే అయిపోయింది. ద ఫస్ట్ స్టేట్మెంట్ బాగానే ఉంది, ఫిజికల్ స్టేట్మెంట్, జనరల్ స్టేట్మెంట్. మీరు నమ్మునట్లు అనగా మీరు నమ్మకంలో లేరు, మీరు అవిశ్వాసంలో ఉన్నారు. మీరు అవిశ్వాసమును బట్టి మృతులైపోయారు. అవిశ్వాసము అనేది పాపం, విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపం. కాబట్టి మీరు పాపంలో ఉన్నారు, పాపంలో ఉన్నప్పుడు మృతులైపోయారు. అవిశ్వాసం మనల్ని అంతం చేస్తుంది, విశ్వాసం మనల్ని బ్రతికిస్తుంది. నా యందు నాకున్న విశ్వాసం కాదు, నాకు సంస్థ పెద్దల మీద, సంస్థ మీద ఉన్నటువంటి విశ్వాసం, పాస్టర్ మీద ఉన్నట్టు విశ్వాసం కాదు, నాకు యేసు మీద ఉన్నట్టు విశ్వాసం. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం. రెండో విషయము, శిష్యులు చనిపోయారు. అదేంటండి, బతికున్నారుగా, అక్షరార్థంగా బతికున్నారు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. అవిశ్వాసంలో ఉన్నవాడు ఆత్మీయంగా చచ్చినట్టే. బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు అనే పేరుంది, కానీ నువ్వు మృతుడివే. సుఖభోగముల యందు బ్రతికేది, జీవించేది, ఎంజాయ్ చేస్తూ గడిపేది స్త్రీని గురించి ప్రాముఖ్యంగా రాయబడిన మాట. సుఖభోగముల యందు ఉన్నది, ఆమె పరిస్థితి ఏంటి? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది, బ్రతుకుచుండియు సచ్చినదై ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది. 192 పేజీ 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది, బ్రతుకుచుండియు సచ్చినదై ఉండును. చచ్చిన కుక్కనే అని దావీదు ఒప్పుకున్నాడు, అని ఒప్పుకోలు చేశాడు. శిష్యులు చచ్చిపోయారు, అవిశ్వాసంతో చచ్చిపోయారు. లాజరు అక్షరార్థంగా చనిపోయాడు, శిష్యులు ఆత్మీయంగా చనిపోయారు. మీరు విశ్వాసమునకు కర్త దగ్గర ఉన్నప్పటికీ కూడా విశ్వాసంలో పెంపుదల లేనివారుగా, పెరుగుదల లేనివారుగా వారు ఉండడం విచారకరమైన విషయం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. మనం చదువుకున్న వాక్యమే ఇంతకుముందు. అందుకు దిదుమానబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళదామని అతని తోడి శిష్యులతో చెప్పాను. ఏం మాట్లాడుతున్నాడు ఇతను? చనిపోవడానికి కాదు నిన్ను పిలిచింది యేసు, మేలుకొల్పడానికి నేను వెళుతున్నాను, నాతో పాటు రండి. నేను కూర్చుంటాను, మీరు మేలుకొల్పండి, చూస్తుంటాను, మీరు ఫెయిల్ అయితే నేను చేస్తానని కాదు యేసు ప్రభునిది. దేవుని స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించాలి. మూడో విషయం, అపార్థం చేసుకున్నాడు. స్పష్టంగా చెప్పినప్పటికీ ఎంతసేపటికి ఎక్కడం లేదు, ఆత్మానుభవం లేదు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేదు, కాబట్టి అపార్థాలు చేసుకుంటారు. ఆత్మను కలిగిన వాడు అర్థం చేసుకుంటాడు, ఆత్మ లేనివాడు అపార్థం చేసుకుంటాడు. దేవుని వాక్యంలో అందుకనే రాయబడింది, కొంతమంది బుద్ధిహీనులైన వారు, విద్యావిహీనులైన వారు తమ స్వకీయ నాశనము కొరకై అపార్థం చేసుకుంటున్నారు. స్తోత్రం హల్లెలూయా. మూడో విషయము, అపార్థముతో, అపార్థాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చినటువంటి శిష్యులు చచ్చిపోయారు. శిష్యుల భాగంగా తోమా చచ్చిపోయారు. కానీ తోమా యొక్క పర్టికులర్గా ఆత్మ సంబంధమైన మరణం, అపార్థాలు. మిస్అండర్స్టాండింగ్ కిల్స్ యూ, మిస్అండర్స్టాండింగ్ లీడ్స్ యూ టు స్పిరిచువల్ డెత్. వాక్యాన్ని అపార్థం చేసుకున్నవాడు, మనిషిని అపార్థం చేసుకునే సమస్య లేదు, కానీ వాక్యమును అపార్థం చేసుకున్నవాడు ఒక అసలు సిసలైన కాకుండా నకిలీ ఆచరణలోకి వెళ్తాడు, దానివల్ల ప్రమాదానికి గురవుతాడు. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్త ఆయనతో అంత్యదినమున అది ఎప్పుడో మరి ఆమెకు తెలియదు. అంత్యదినమున పునరుత్థానమందు
ఎరుగుదును నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్త చెప్పినట్టు మాట చూడండి, 24 వచనం నేను చదువుతున్నాను. మార్తా సెడ్ టు హిమ్, సెడ్ టు జీసస్, ఐ నో, నాకు తెలుసయ్యా, ఐ నో లిటిల్ బిట్ థియాలజీ, ఐ నో లిటిల్ బిట్ ఎస్కటాలజీ అన్నట్టుగా మాట్లాడింది. ఐ నో దట్ హీ విల్ రైజ్, మై బ్రదర్ విల్ రైజ్ అగైన్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ ద ఫైనల్ డే. అంత్య దినపు పునరుత్థానమందు లేస్తాడు అనేది నాకు తెలుసు. ఇప్పుడు అది ప్రాముఖ్యమైన విషయం కాదు, అంత్యదినం అనేది ఆలోచన కాదు కదా, అంత్యదినాన్ని గురించి సెమినార్ ఏమి జరగడం లేదు కదా అక్కడ. స్తోత్రం. 24 వచనం నేను చదువుతున్నాను. షీ రిప్లైడ్, ఎస్ ఐ నో హీ విల్ రైజ్ విత్ ఎవ్రీ వన్ ఎల్స్ ఆన్ రిజరెక్షన్ డే. విత్ ఎవ్రీ వన్, అందరితో పాటు లేస్తాడు. ఈ లాజరు అనేక మంది లాజరుతో, ఈ లాజరు అనేక మంది లాజరములతో లేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చనిపోయిన లాజరులు, ఒకటి అక్షరార్థంగా చనిపోయిన లాజరు అనారోగ్యంతో చనిపోయాడు. రెండోది శిష్యులు ఆత్మ సంబంధంగా చనిపోయారు, లాజరు లాగా మారిపోయారు, ఆత్మ సంబంధమైన లాజర్లు అయిపోయారు, వాళ్ళు అవిశ్వాసంతో చనిపోయారు. మూడోది అపార్థంతో చనిపోయినటువంటి తోమ. నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం అసత్యముతో, అనగా మత సంబంధమైన ఆచార సంబంధమైన వ్యాఖ్యానముతో సిద్ధాంతముతో ఇప్పుడు జరగబోతున్న దాన్ని, అప్పటికప్పుడు జరగబోతున్న దాన్ని పక్కన పెట్టేసి అంత్యదినమని ఏదో ఒక దినము, రేపు అనే దానికి రూపు లేనట్టుగా ఈ అంత్యదినము అనే దానికి రూపు లేదు. అనగా అంత్యదినాలు అప్పటికే ఆరంభమైనవి అనేదాన్ని ఆమె నమ్మడం లేదు. అంత్యదినం ఇప్పుడే లేదు, ఇంకెప్పుడో ఉందనుకుంటుంది. యోవేలు అంత్యదినములు అన్నాడు, దాన్ని దీన్ని కనెక్ట్ చేసి ఆలోచించలేకపోయింది. యూదా మత సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి స్త్రీ, ఒక విధంగా చెప్పాలంటే యూదా మత ఛాందస్సవాదిని. దేవుని స్తోత్రం. మనం కూడా చనిపోయిన లాజరులాగా ఉన్నామేమో, అనారోగ్యంతో, అవిశ్వాసంతో, అపార్థాలతో, అసత్యాలతో, పాక్షిక సత్యాలతో మనం పోషించబడుతున్నామేమో. పాక్షిక సత్యం అది అసత్యమే, సంపూర్ణ సత్యం మాత్రమే సత్యంగా పరిగణించబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.